ఈరోజు నిజామాబాద్లో అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం జరుగుతూ ఉంది. ఇది ఒక మా నిజామాబాద్ వాసుల యొక్క అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే శబరిమలలో ఏ విధంగా అయితే ప్రతిష్ఠించబడిందో అంతకన్నా అదే విధంగా ఇక్కడ కూడా మన నిజామాబాద్లో చాలా పురాతనంగా ఇది ప్రతిష్ఠించబడింది. చాలా ప్రత్యేకత కలిగినటువంటి అయ్యప్ప స్వామి ఆలయం ఇది. మరి అలాంటి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా భక్తవత్సలం గారు అలాగే వారి కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములు అందరూ కూడా ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి మరి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఏదైతే సంవత్సరానికి వచ్చేటువంటి మండలం దీక్షలు ఉంటాయో ఆ స్వాములందరూ కూడా ఇక్కడ మాలలు వేసుకొని ఇక్కడే ఉండడము, భోజనాలు అన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆరట్టు ఉత్సవం రోజు ప్రత్యేకంగా ఉత్సవమూర్తిని ఊరేగింపు చేసి మరి ఆయనకు స్నానాదులు గావించి మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే మన ఊరిలో ఏదైనా చెడు కానీ ఏదున్నా సరే ఉపద్రవాలు కానీ లేకుండా ప్రజలందరూ కూడా అందరు ఇక్కడికి రాలేరు కాబట్టి దేవుణ్ణి అక్కడికి ప్రజలందరికీ ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉత్సవాన్ని జరిపించి మరి చక్కగా ఆయనకు స్నానాదులు గావించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి అందరూ కూడా ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి యొక్క మన ఆశీర్వాదాన్ని అందుకొని మీ అందరూ కూడా భగవంతుడు ఆశీస్సుతో చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై అయ్యప్ప స్వామి.